గర్భం దాల్చిన 9 నెలల కాలంలో శిశువు తల్లి గర్భంలో అద్భుతమైన ఎదుగుదల మరియు అభివృద్ధిని పొందుతుంది. ఇక్కడ సంక్షిప్త అవలోకనం ఉంది. మొదటి త్రైమాసికం వారాలు 1 నుంచి 12 వరకు గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి శిశువు అవయవాలు ఏర్పడటం ప్రారంభిస్తాయి. ప్రాథమిక ముఖ లక్షణాలు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి మరియు చిన్న చేతులు మరియు కాళ్ళు కనిపిస్తాయి. మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి శిశువు సున్నం పరిమాణంలో ఉంటుంది. రెండవ త్రైమాసికం వారాలు 13 నుంచి 26 వరకు శిశువు యొక్క ఎముకలు మరియు కండరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి మరియు దాని కదలికలు మరింత గుర్తించదగనవిగా మారతాయి. బాహ్య జననేంద్రియాలు గుర్తించదగనవిగా మారతాయి. అల్ట్రాసౌండ్ ద్వారా లింగ గుర్తింపును అనుమతిస్తుంది. వేళ్లగోళ్లు, గోళ్లు, వెంట్రుకలు పెరగడం ప్రారంభిస్తాయి. రెండవ త్రైమాసికం ముగిసే సమయానికి శిశువు సుమారు 2 పౌండ్ల బరువు ఉంటుంది మరియు వంకాయ పరిమాణంలో ఉంటుంది. మూడవ త్రైమాసికం వారాలు 27 నుంచి 40 వరకు శిశువు యొక్క అవయవాలు మరింత పరిపక్వం చెందుతాయి మరియు వినికిడి మరియు దృష్టి వంటి దాని ఇంద్రియాలు మరింత మెరుగుపడతాయి. వేగవంతమైన మెదడు అభివృద్ధి జరుగుతుంది. గర్భం వెలుపల జీవితం కోసం శిశువును సిద్ధం చేస్తుంది. శిశువు గణనీయమైన బరువును పొందుతుంది మరియు గర్భంలో దాని ఖాళీని నింపుతుంది. మూడవ త్రైమాసికం ముగిసే సమయానికి శిశువు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది మరియు పుట్టుకకు సిద్ధంగా ఉంటుంది. సుమారు 6 నుంచి 9 వరకు పౌండ్ల బరువు మరియు పొడవు 19 నుంచి 22 వరకు అంగుళాలు ఉంటుంది. 9 నెలల పాటు శిశువు మావి మరియు బొడ్డు తాడు ద్వారా తల్లి నుండి పోషకాలు మరియు ఆక్సిజన్ను పొందుతుంది. తల్లి శరీరంలోని హార్మోన్ల మార్పులు శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడతాయి మరియు ప్రసవానికి ఆమెను సిద్ధం చేస్తాయి.